హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా కజిన్ బర్త్డే, అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే. సో సెలబ్రేషన్స్ అండ్ ట్రీట్ ఇస్తున్నారు. సో మేమైతే ఇయా బెంగళూరు ఉంటుందండి రెస్టారెంట్ వచ్చేసి. సో దానికైతే మేము వెళ్ళిపోయాము. సో వ్లాగ్ అయితే చూసేయండి. సో ప్రణన్య అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఇక్కడ, ఎందుకంటే తనకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఫిషెస్ చూసి తన చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది, మమ్మీ ఫిషెస్ అని చెప్పి. యాంబియన్స్ అయితే క్రేజీ ఉంది అసలు. సో చాలా బాగుంది. మనమైతే ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ లేదంటే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అలా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే ఈ ప్లేస్కి అయితే వెళ్తే చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా మొత్తం. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయిందండి. సో మీరు ఈ వీడియో చూసేసరికి 600 నియర్ బై వస్తుంది సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మై ఛానల్. సో ఎవరైతే నన్ను డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నారో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇలాగే తొందరగా మన ఛానల్ని 1K సబ్స్క్రైబర్స్ అయితే చేసేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మా బుడ్డదైతే కెమెరా చూసిందంటే చాలు ఫొటోస్కి అయితే పోజెస్ ఇచ్చేస్తుంది. సో తనకి ఫొటోస్ తీసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. ఫుడ్ ఆర్డర్ చేసేసి అండ్ వాళ్ళు ఆర్డర్ డెలివర్ చేసే లోపు మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ తీసుకుందామని చెప్పి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, మా పాపకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్లేస్ చూసి. మెయిన్ ఆ ఫిషెస్ కోసం అండి. మంచిగా ఏంటంటే వీళ్ళిద్దరు మా సిస్టర్స్ అండి. సో శ్రావణి అండ్ శాలిని ఇద్దరు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఇద్దరు ఐటీ ఎంప్లాయీసే. సో బెంగళూరులోనే ఉంటారు కాబట్టి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అండ్ వీకెండ్స్లో ఇలా స్పెషల్ డేస్, ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా, మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్నా అందరం కలవడం అయితే పెట్టుకున్నాము. సో కంపల్సరీ కలవాలి, బయటికి వెళ్ళాలి, లేదంటే టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి. సో మమ్మీ డాడీ కూడా ఉంటే కొంచెం బాగుండేది. సో
ఫుడ్ విషయానికి వస్తే అయితే అనుకున్నంతగా అయితే లేదండి. ఓకే, యావరేజ్‌గా ఉంది ఫుడ్ టేస్ట్ అయితే. డెజర్ట్స్, స్వీట్స్ అవి ఓకే కానీ బాగున్నాయి. కానీ ఈ మెయిన్ కోర్స్‌కొస్తే గనక కొంచెం ఏదో ఏమంటారు స్మెల్, టర్మరిక్ స్మెల్ రావడం, కొన్ని దానిలో కొంచెం సాల్ట్ ఎక్కువడం అలా అనిపించింది నాకైతే. సో ఫుడ్ అయితే ఓకే. ఓకే. సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా కేక్ కటింగ్ అంటే మనం అక్కడే ఆర్డర్ చేయొచ్చు. బయట నుంచి ఏ ఫుడ్ కానీ, కేక్స్ కానీ ఇలాంటివి ఏవి అవైలబిలిటీ అని లోపలికి అలా అయితే అలో చెయ్యరు. సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా కేక్ ఆర్డర్ చేసి కొంచెం అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అయితే కేక్ ఆర్డర్ చేసేసి కేక్ కటింగ్ చూస్తున్నారు కదా. సో మా పాప అయితే ఇక్కడ చూసినా తనకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా డాగ్స్ కానీ, ఫిషెస్ కానీ అవంతా చిన్న చిన్న క్యూట్‌గా ఉంటాయి. ఇంటికి ఎప్పుడెప్పుడు కొనిస్తారా నా బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఇన్ని ఫిషెస్ అండ్ దగ్గరగా చూసేసరికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో దాంతో అయితే ఆడుకుంటూ మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తుంది ఇక్కడ తను. అండ్ ఇక్కడ చూస్తున్నారా చిన్న ఫోటోషూట్ అయితే నడుస్తుంది. మా సిస్టర్ ఇంకొక బిగ్ సిస్టర్కి అయితే ఫొటోస్ తీస్తుంది. సో మాకు ఎక్కడైనా మంచి ఫొటోస్ కావాలన్నా తీయాలన్నా మా చిన్న చెల్లి అనమాట మాకు ఫోటోగ్రఫర్. ఫ్రీ ఫోటోగ్రఫర్ వితౌట్ పేయింగ్ మనీ అనమాట మాకు. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మనము వెళ్ళే ముందే మనమైతే రిజర్వ్ చేసుకోవాలి టేబుల్ వచ్చేసి. మేము వెళ్ళింది ఏంటంటే వీక్ డేస్లో వెళ్ళాం. సో కాబట్టి మేము రిజర్వ్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోయాము. వాళ్ళైతే ఒక సీటింగ్ నెంబర్ ఇస్తారు. మనం వెళ్ళి ఆ టేబుల్లో మనం రిజర్వ్ చేసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు వీక్ డేస్లో. వీకెండ్స్లో ఏంటంటే మినిమం అన్నా కూడా మనం 1 డే బిఫోరే తీసుకోవాలి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, చాలా పెద్దది కదా. అండ్ కొన్ని పార్టీస్ జరుగుతుంటాయి. ఇప్పుడు న్యూ ఇయర్కి అయితే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయండి. లైవ్ మ్యూజిక్ కానీ కొన్ని ఫేమస్ మ్యూజిషియన్స్ వాళ్ళందరూ అయితే వస్తున్నారు ఇక్కడికి. సో ఎవరైనా వెళ్ళాలి వీకెండ్ ఇలా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఓయ్యా బెంగళూరు ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఫర్ న్యూ ఇయర్ పార్టీస్. సో ఒక్కసారి ట్రై చేయండి.
వచ్చేసి ఏషియాస్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పబ్ అండి ఇది. సో మనకి ఇది వచ్చేసి హెన్నూరు క్రాస్లో అయితే మనకి ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, హెన్నూరు క్రాస్లో అయితే మనకి ఇది లొకేట్ అయి ఉంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి 87,000 స్క్వేర్ ఫీట్లో అయితే ఉందండి. సో ద బిగ్గెస్ట్ పబ్ ఇన్ ఏషియా. సో ఎంతమంది వచ్చినా ఎలా ఉన్నా సీటింగ్ కెపాసిటీ అయితే చూస్తున్నారు కదా, ఒకసారి టోటల్ వ్యూ చూసేయండి. రెస్టారెంట్ ఇదంతా గ్రీస్ థీమ్లో అయితే పెట్టారండి. సో చూస్తున్నారు కదా మొత్తం వైట్ అండ్ బ్లూ డోమ్స్తో అంతా. సో మనకైతే శాంటోరిని గ్రీస్ రిప్రజెంట్గా ఉంది కదా, సో అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళినట్టు ఉంది చూస్తుంటే. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.